అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం కైలాష్ మానస్ సరోవర యాత్ర గురించి. మనందరికీ తెలుసు మానస్ సరోవర్ అంటే హిందువులందరికీ కూడా ఎంతో ప్రాముఖ్యమైంది, ఎంతో పవిత్రమైంది. చాలామంది హిందువులే కాకుండా జైనులు, బౌద్ధులు వీరందరూ కూడా కైలాష్ యాత్రని చేస్తూ ఉంటారు. అంటే మానస్ సరోవరానికి వెళ్ళి వస్తూ ఉంటారు. ఎందుకు అంటే అక్కడ పరమశివుడు నివాసంగా చెప్తూ ఉంటారు. పరమశివుడు అక్కడ సతీ సమేతంగా ఉంటారని, అదేవిధంగా అక్కడికి వెళ్తే ఎంతో మనం జన్మజన్మల పాపాలు పోయి పవిత్రతను సంతరించుకుంటామని చెప్పి చాలా మతస్థులు, హిందువులు, జైనులు, బౌద్ధులు కూడా నమ్ముతూ ఉంటారు. ఎవరెవరి మత విశ్వాసాల ప్రకారం హిందువులైతే శివుడు అంటారు, బౌద్ధులైతే బౌద్ధాతారంగా అట్లా ఎవరి ఆచారాలుగా అనుగుణంగా వారు కైలాష్ మానస్ సరోవర్ యాత్రని చేస్తూ ఉంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఎంతోమంది భక్తులకి, కోట్లాది మంది భక్తులకి పుణ్యక్షేత్రం. అయితే వాస్తవానికి ఇది ఎక్కడుంది అంటే టిబెట్లో ఉంది. చైనా ఆక్యుపైడ్ టిబెట్లో ఉంది. అంటే చైనా ఆక్రమించినటువంటి టిబెట్ భూభాగంలో ఉంది. ఎప్పుడు కూడా ఈ విషయం పట్ల చైనాతో భారతదేశానికి గొడవే. ఎన్నోసార్లు మనల్ని బ్లాక్ చేయడం, హిందర్ చేయడం అంటే అడ్డుకోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆ విషయంలో ఘర్షణ దిగుతూ ఉంటుంది ఈ చైనా. దానికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే ఈ గాల్వాన్, టిబెట్ ఇవన్నీ కూడా మా భూభాగాలు అని చెప్పి చైనా వాదిస్తూ ఉంది. దానికి క్విన్ డైనస్టీ అంటే కొమిటాంగ్ గవర్నమెంట్ ఎప్పుడైతే పార్టీలు రాకముందు ఉన్న చివరి డైనస్టీ క్విన్ డైనస్టీ ఉందో, ఆ క్విన్ డైనస్టీ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మా భూభాగంలో ఉండేవి అని చెప్పి ఆధారాలు లేని ఒక వాదన చేస్తూ ఉంటుంది అనమాట. అంటే కింగ్ డైనస్టీ, క్వింగ్ రాజులు పరిపాలించినప్పుడు ఇవన్నీ కూడా చైనా భూభాగాల్లో ఉండేవి. గాల్వాను, టిబెట్ ఇవన్నీ కూడా ఇవి మావే, కాబట్టి ఇది మా భూభాగాలే అని చెప్పి ఘర్షణ దిగుతూ ఉంది. మన దేశంతోనే కాదు, చాలా దేశాలతో బోర్డర్ డిస్ప్యూట్స్ చైనా ఉంది. డ్రాగన్ కంట్రీకి ఎప్పుడు కూడా గొడవలతోనే ఉంటుంది. మన వీడియోలోనే చైనా డైనస్టీస్ ఏంటి, కొమిటాంగ్ గవర్నమెంట్ ఏంటి, ఇవన్నీ కూడా పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది. మీకు వీలుంటే ఆ వీడియోస్ కూడా చూడండి. అయితే ఇప్పుడు ఈ టిబెట్లోకి రావడానికి ఏం జరిగిందంటే ఈ మానస్ సరోవర్ యాత్ర చేయడానికి మనల్ని 2020లో అడ్డగించింది చైనా. దానికి కారణం ఏంటంటే మరి అది టిబెట్ అనేది చైనా ఆక్రమణలో ఉంది. రెండోది ఈ కరోనా సాగ్గా చూపించింది. కరోనా ఉంది కాబట్టి ఇక్కడ భారతీయులు ఈ ప్రాంతాన్ని సందర్శించకూడదు అని చెప్పింది. అంతేకాకుండా మనకి గాల్వాన్ ఏరియాలో మనందరికీ తెలుసు పెద్ద ఎత్తున క్లాష్ జరిగింది. ఈ గాల్వాన్ ఏరియా మాది అంటే మాది అని చెప్పి మన సైనికులు, భారత సైనికులు, చైనా సైనికులు కొట్టుకోవడం జరిగింది. దాంట్లో మనుషులు కూడా చనిపోవడం జరిగింది. సో దీంతో పూర్తిగా చైనా క్లోజ్ చేసేసింది. సో దీంతో ఏంటంటే ఎంతోమంది భక్తులు కైలాష్ మానస్ సరోవర్ యాత్ర చేయలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఈ కైలాష్ యాత్ర చేయడానికి ప్రధానంగా 2 దారులు ఉన్నాయి. ఒకటి ఉత్తరాఖండ్ నుంచి 1981 నుంచి ఉంది. ఉత్తరాఖండ్ నుంచి ట్రెక్కింగ్ మార్గంలో వెళ్తూ ఉంటారు. రెండోది 2015లో వచ్చింది సిక్కిం మార్గం నుంచి వెళ్ళే రూటు. ఇది కొంచెం ట్రాన్స్పోర్ట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ ఉత్తరాఖండ్ మార్గం నుంచి కూడా ఎలా అయినా సరే 100 కిలోమీటర్లు తగ్గించి ఒక ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేసి భక్తులకి సాధ్యమైనంత సౌకర్యం కల్పించాలి అని చెప్పి ఇప్పుడు భారత ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎప్పుడంటే ఎన్నో సందర్భాల్లో మన భారత ప్రధాని చైనా వెళ్ళినప్పుడు ఈ విషయం మీద డిస్కస్ చేయడం జరిగింది. అక్టోబర్ 2024లో ప్రైమ్ మినిస్టర్ మోడీ, అదేవిధంగా చైనా ప్రెసిడెంట్ కజన్లో కలిసి ఈ విషయం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ తర్వాత నవంబర్ 2024లో ఫారెన్ మినిస్టర్ జయశంకర్ కూడా కౌంటర్ పార్ట్ వాంగ్ యీతో బ్రెజిల్లో G20 జరిగిన బ్రెజిల్లో ఈ విషయం మీద డిస్కస్ చేశారు. తర్వాత జనవరి 2025లో ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ బీజింగ్ వెళ్ళినప్పుడు కూడా ఈ విషయం గురించి మాట్లాడారు. అదేవిధంగా మార్చ్ 2025లో 33rd WBC మీటింగ్లో అంటే చైనా బోర్డర్ మీటింగ్లో, ఇండియా చైనా బోర్డర్ మీటింగ్లో కూడా దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో రిపీటెడ్ డిస్కషన్స్ తర్వాత కొంత ప్రెషర్ పుటప్ చేసిన తర్వాత, ఎందుకు అంటే ఈ గాల్వాన్ ఏరియాని మాయే అని చెప్తుంది కదా చైనా. సో ఇది ఇంకా లాంగ్ డిస్ప్యూట్. ఈ డిస్ప్యూట్ లాంగ్ డిస్ప్యూట్లో ఉన్నప్పుడు ఎంతోమంది భక్తుల విశ్వాసాలతో కూడినటువంటి ఈ పుణ్యక్షేత్రాన్ని ఆపడం కరెక్ట్ కాదు అని చెప్పి కొంచెం ఇంటర్నేషనల్ మెంబర్స్తో అంతర్జాతీయ సమాజంతో మాట్లాడి అదేవిధంగా రిపీటెడ్ డిస్కషన్స్ జరిగిన తర్వాత ఇప్పుడు తాజాగా చైనా ఏం చేసింది అంటే ఒక రూట్ మ్యాప్ ప్రకటించింది. మనం సాధారణంగా జూన్ నుంచి ఇది వెళ్తూ ఉంటారు, సెప్టెంబర్ లోపు వెళ్తూ ఉంటారు ఈ యాత్రకి. కాబట్టి ఈసారి యాత్రకి మేము అనుమతిస్తాము అనే రీతిలో చైనా మాట్లాడింది. ఇది అంత మామూలు విషయం కాదు. కాబట్టి దీంట్లో భారత దౌత్యపరమైనటువంటి చేసిన చర్యలు కానీ అంతర్జాతీయ సమాజంలో చైనాని ఎలా అయినా సరే ఈ విషయం మీద ఒప్పించడానికి భారత ప్రభుత్వం చేసిన తీరుని మనం అభినందించాలి. అయితే ఇక భవిష్యత్తులో మళ్ళీ మనం మానస్ సరోవరం వెళ్ళి కైలాష్ యాత్ర చేసుకునే అవకాశం కలుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇది అందరికి కూడా ఆనందదాయకమైన విషయం. ఇది ఈరోజు టాపిక్.
మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.